ఉదయకాలమే సూర్యోదయమునకు ముందే వచ్చారు. అంతలో మీరు వచ్చి చూడగానే సమాధి మీద ఉన్న రాయి పొర్లించబడి ఉండటం చూశారు. వీళ్ళకి అక్కడ ఏం కనిపించింది అంటే ఖాళీ సమాధి కనబడతా ఉంది. వాళ్ళు అక్కడ వెతుకుతా ఉన్నారు, యేసు ప్రభుని ఉంచింది ఇక్కడేనా, యేసు ప్రభుని ఉంచిన సమాధి ఇదేనా, ఒకవేళ ఇది కాదేమో, ఒకవేళ ఇది అయితే యేసు ప్రభు శరీరం ఇక్కడ ఉండాలి కదా, ఆయన శరీరం ఇక్కడ లేదు, ఆయన శరీరం ఏమైపోయింది, ఆయన ఇక్కడ లేడు కదా అని ఒక్కటే కలవరం వారిలో మొదలైంది. ఆ కలవరం మొదలైనప్పుడు వారికి ఏం అర్థం కాని పరిస్థితిలో యేసు ప్రభుని ఉంచిన సమాధి ఇదే అని వాళ్ళు నమ్మలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళు పొరపడుతున్నారు, ఇది కాదేమో వేరొక సమాధి అనుకుంటా ఉంటే అంతలోని తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి మనుషులు, దేవదూతలు అక్కడ నిలిచి, ఇదిగో మీరు ఆలోచిస్తున్నట్లుగా ప్రభువు ఉంచబడిన సమాధి ఇదే, కానీ ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టుగానే ఆయన లేచి ఉన్నాడు. ఆయన చనిపోయి తిరిగి లేపబడ్డాడు, పునరుత్థానము చెందాడు. ఖాళీ సమాధి ఇప్పుడు ఉంది, ఆయన భౌతిక దేహం ఇక్కడ లేదు, ఆయన ఖాళీ సమాధి మాత్రమే ఇక్కడ ఉంచబడింది. ప్రభు ఇక్కడ లేడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఇదిగో ఈ ఖాళీ సమాధి